చేసేసి మా బతుకైతే ఇప్పుడు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం సార్. మాకేదైనా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. నాకైతే నాకు అసలు ఏం బతకాలని కూడా అనిపించట్లేదు సార్. నాకైతే మస్తు ఏడుపు వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన స్వయంగా మనకి ఈ రోజు కనిపిస్తా ఉన్నది. ప్రజెంట్ నేను మల్కాజ్గిరి జిల్లాలో మల్కాజ్గిరి టౌన్ లో ఉన్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, నా పక్కన ఒకసారి విజువల్స్ అన్ని చూడండి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా బుల్డోజర్లను తీసుకొని వచ్చి మనకు కనిపిస్తున్న ఈ విధ్వంసం అంతా కూడా సృష్టించారు. చూడండి, నేను నిలబడ్డ ఈ ప్లేస్ లో మీకు కనిపిస్తున్న ఫుట్పాత్ మీద చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని దీని కింద చిరు వ్యాపారులు, పూలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్ జులిపించిందని చెప్పుకోవచ్చు. ఇదన్నీ కూడా చూడండి ఒకసారి, నా సైడ్ రండి, ఒకసారి ఇటు రండి. ఇదంతా కూడా అక్కడికి కనిపిస్తుంది కదా, అక్కడి వరకు కూడా ఒకసారి అక్కడ చూడండి. ఎక్కడికక్కడ ఇనుప కంచెలు అయితేంది, ఆ రేకులు చూడండి, రేకులు ఎట్లా కింద పడ్డాయి చూడండి. కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరిలో ఈ విధ్వంసం అంతా జరిగింది. ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా సివిల్ పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని, చిరు వ్యాపారులందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి కనీసం వాళ్ళు బయటికి వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా ఈ రేకులన్నిటి కూడా కూల్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మాట్లాడదాం, ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అదేవిధంగా వ్యాపారులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా, ఏం జరిగింది అసలు, కనీసం సమయం కూడా ఇవ్వలేదని చెప్పిర్రు మనకి. నేను ఇక్కడ మీకు పక్కన ఇంకో వీడియో ప్లే చేస్తా చూడండి, పక్క బాక్స్లో వీడియో ప్లే చేస్తా. ఈ వీడియోలో పోలీస్ అతను ఎట్లా గుంజుతున్నాడో చూడండి. ఇక ఆ గుంజే వ్యక్తి ఈయననే పోలీస్ అతను సమయం కూడా ఇవ్వకుండా లాగి బయట గుంజేస్తా ఉన్నాడు. రండి రండి అని చెప్పేసి స్వయంగా మాట్లాడదాం, ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం ఏం జరిగిందన్నా, ఎన్ని గంటలకు పోలీసు వాళ్ళు వచ్చారు, ఏం మాట్లాడారు మీతో అసలు? నా ఉదయం వచ్చిరానా, వచ్చి ఏం చెప్ప ముందుకే తీసేయాలి దుకాణం చెప్పారు. మేము గంట టైం ఇవ్వండి సార్ తీసేస్తామంటే కూడా లేదు మేము ఒప్పుకోము చెయ్యము అని చెప్పి దబ్బా కులగొడుతూనే ఉన్నారు. అడ్డు పోతే కూడా నూకేస్తారు, కొడుతురు, ఏమనంటే జీబులు ఎక్కిస్తామని చెప్తారు. ఇంకో రత్తాలు గారినాయి, చెయ్యిలకు గారినాయి, ఇంకో కాళ్ళకు గారినాయి. ఆడోళ్ళని కూడా కూర్చోరు, ఆడోళ్ళని కూడా గుంజుకొని పోతారు. గాజులు వాళ్ళు అయిపోయినాయి. ఎంత బాధ అంటే అంత నరకం చూపించారు వాళ్ళు. ఇన్ని ఏళ్ళు నుండి 35 ఏళ్ళు నాకు ఇంతవరకు ఇలాంటి ప్రభుత్వం నేను చూడలే. కానీ నరకం చూపించారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి. ఏమనంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుకోండి పోయి అని చెప్తారు. మంచి మంచి బండ్లు ఇవి అని పూలు మొత్తం మాడేసారు, చెరుకు బండి ఇరగొట్టేసారు, రేకులు ఇరగొట్టేసారు, అద్దాలు వాళ్ళ కొట్టేసారు. మొత్తం ఏడి కాడికి మన చెత్త కుండీలైనా జర నయం ఉంటుంది కానీ దానికన్నా అధ్వానం చేసేసారు వీళ్ళు. బతకాల చావాలని కూడా తెలియదు పబ్లిక్, అట్లా అయిపోయింది గవర్నమెంట్. ఎన్ని గంటలకు వచ్చారు కరెక్ట్ ఇక్కడికి? ఉదయం 9:30కు వచ్చారు. రాగానే తీసేయాలి జరుపుతుంటే కూడా ఇంటలేరు, పూల కొడుతూనే ఉన్నారు. మంచి గంట సేపు టైం ఇవ్వండి మేము తీసేస్తామని టైం ఇవ్వలేదు. జేసీపీ తీసుకొచ్చి మొత్తం కులగొట్టేసి ఒక గంట సేపు టైం ఇవ్వండి మేము తీసేస్తాం. లక్షల మాలు లోపల బొమ్మలు ఉన్నాయంటే వెళ్ళలేదు, అస్సలు వినలేదు. లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని గుంజేసిండ్రు బయటికి. నా గాజులు, నా ఫోన్ గిట్టే వాళ్ళిపోయాయి. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్, ఇక్కడే పెట్టుకొని ఇక్కడే బతికినాం మేము. నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ వాళ్ళు కూడా అందరం ఇక్కడే మేము చేసుకున్నది. నాకు 4 ఆడపిల్లలు, తమ్ముడు, పిల్లలు, మన్మన్లు, మన్మరాన్లు. మాకు ఇప్పుడు 5 లక్షలు అప్పు ఉంది, ఎవరు తీరుస్తారు చెప్పండి సార్? ఇవన్నీ ఎక్కడికక్కడ గిరగొట్టేస్తే మా బతికేంది సార్ చెప్పండి? మేము తిండి కూడా లేదు సార్ పొద్దున్న నుంచి. అసలు మాకు చెప్తారన్నా మేమన్నా ఎక్కడికన్నా ఇప్పుకొని అన్న పెట్టుకుంటాం కదా సార్. అంతగా అధ్వానం చేసేసి మా బతికైతే ఇప్పుడు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం సార్. మాకేదైనా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. ఈ రేవంత్ రెడ్డి చేయించిండా ఎవరు చేయించినా మాకు తెలియదు సార్. రేవంత్ రెడ్డి చేయించిందని అనుకుంటున్నాను. అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. అసలుకి తీసేస్తామమ్మా మరి మీరు ఎలా ఉంటారు అని కూడా చెప్పలేదు ఒక్కరోజు కూడా. ఇంకా పోలీసులు ఏమంటారు, నోటీస్ ఇచ్చారు మీకు, మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు సార్. నోటీస్ రాలేదు. బండ్లు వేసుకెళ్లారు, 4 బండ్లు వేసుకెళ్లారు. ఫ్రిడ్జ్ వల్ల కొట్టారు, కూలర్, అదన్నీ, నా చెరుకు బండి మొత్తం ఎక్కడికక్కడ అన్ని వల్ల కొట్టారు సార్. నాకు అసలు ఏం బతకాలని కూడా అనిపించట్లేదు సార్. నాకైతే మస్తు ఏడుపు వస్తుంది. చూస్తున్నాం కదా ఇక్కడ, ఏదమ్మా నీ ఫోన్ ఎత్తాలి చూడండి.
ఫోన్ కూడా వాళ్ళు పెట్టేస్తారు ఫోన్ పగిలిపోయింది. ఎట్లా అంటే అట్లా అసలు లేడీస్ పోలీసులు అయితే గుంజి అక్కడ పడేస్తున్నారు మమ్మల్ని. ఎంత అంటే అసలు కంట్రోల్ చేస్తే ఆగండి కూడా అంటే కూడా అసలు ఆగట్లేదు సార్. లేడీస్ పోలీసులు కూడా ఎంత జులుం చేస్తారు తెలుసా, అసలు అంత జులుం చేస్తారు సార్. మేము బండ్లు కూడా మేము ఉండండి సార్ మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికంటే కూడా ఈయనకుంటే వాళ్ళు బండ్లలో వేసుకుని వెళ్ళిపోయారు. బండ్లు కూడా తీసుకెళ్ళిపోయారు మావి. బండ్లు తీసుకెళ్లారు, రేకులు అన్ని సీకులు కూడా తీసుకెళ్లిపోయారు, ఫ్రిడ్జ్ కూడా తీసుకెళ్లిపోయారు. ఇవ్వలేదు అసలు, నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్. అసలు ఒక్క నోటీస్ కూడా రాలేదు. మా బండ్లు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్నాయి, అందరిని అడగండి, ఎవ్వరికి కూడా ఇవ్వలేదు నోటీసు. అసలు నోటీస్ ఇవ్వలేదు. మాకు స్వీట్ వెండర్ కార్డు ఉంది, స్వీట్ వెండర్ లోన్ కూడా ఉంది. మాకు ఇక్కడ ఫుట్పాత్ కట్టక ముందుకు మా మమ్మీలు మా తాతలు కూడా మేము ఇక్కడ ఉండి అమ్మింటారు వాళ్ళు. మేము ఫుట్పాత్ కట్టేటప్పుడు కూడా చెప్పాము, వద్దండి మీరు కట్టకండి, కడత మమ్మల్ని పెట్టనియరు అనేసి. మేము అంటే కూడా లేదమ్మా ఫుట్పాత్ కట్టినాక మీరు పెట్టుకోండి, మీరు పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తామన్నారు. కానీ ఇలా తీయడం తప్పే కదా సార్. మేము ఎక్కడ పోయి బతకాలి చెప్పండి. ఇప్పుడు మేము అందరం కిరాయి ఇంట్లో ఉన్నోళ్ళం కూడా కాదు. మేము నెలకు 10,000 కిరాయిలు కట్టుకోవాలా, పిల్లల్ని దాచుకోవాలా, తినాలా, ఇంట్లో తిండి 110 రూపాయలు వడ్డీ, ఫైనాన్సులు తీసుకుంటే 110 రూపాయలు. ఎక్కడికి వెళ్ళి కట్టాలి చెప్పండి సార్. మాట్లాడదు ఇక్కడ కొంతమంది యూత్ కూడా ఉన్నారు. మీరు ఉన్నారా అన్న ఇక్కడ అంతా కూల్చేటప్పుడు? మీరు ఉన్నారా ఇక్కడ? ఏం చేస్తలేరు, ఆపమంటే ఆపుతలేరు, నోటీస్ పంపించలేరు, ఉండడానికి ఇల్లు లేదు, కిరాయిల్లో ఉంటారు. సార్ అడ్డం నిలబడిపోయి అడ్డం నిలిచిన వీడియో ఉంది, గుంజి గుంజి పంపుతారు. వచ్చినారు 40-50 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు, ఇంకా మిలిటరీ వాళ్ళు వచ్చినారు, లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చినారు. మాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి సార్ ఇప్పేస్తామంటే కూడా ఇంటలేరు. మొత్తం ఎక్కడికి అక్కడ ఇరగొట్టేసినారు. అస్సలు అన్ని వస్తువులు, అన్ని పూలు, అన్ని మొత్తం లాస్. నిన్ననే 20,000 మాల్ తెచ్చినాం. ఇలా మార్కెట్కి పోలేదు, నయమైంది. మార్కెట్ పోతే అది కూడా లాస్ అవుతుండే. మొత్తం ఫ్రిడ్జ్లు మిజులు అన్ని మొత్తం ఆగం. సార్ ఒక అర్ధగంట టైం ఇవ్వండి అంటే తీసేస్తాం అంటే కూడా ఇంటలేరు. కాలు మొక్కతానికి పోతే కూడా ఇంటలేరు. ఒక్కరు చెప్పలే సార్ మాకు. అస్సలు సడన్ గా వచ్చి చెప్పేసినారు. లేనే లేదు. నోటీస్ మాకు ఎవరు ఇవ్వలేదు. నోటీస్ ఇస్తే మేము ఎందుకు తీయం? మాకు నోటీస్ లేదు. 9:45 వచ్చి మీద పడ్డారు. పోలీసులు ఉన్నారు, స్పెషల్ ఫోర్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే గిట్ట ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేవు. వాళ్ళు వచ్చి ఒకటేసారి దండయాత్ర చేసి మొత్తం లోటు వెళ్ళిపోయారు. ఎంతమంది ఉంటారు? ఎన్ని షాప్స్ ఉంటాయి ఇవన్నీ? అన్న ఇక్కడ షాప్ దగ్గర ఒక 20 షాపులు ఉంటాయి అన్న మొత్తం. అటు ఫ్రూట్ షాప్ ఉంటాయి, ఇటేమో ఫ్లవర్ షాపులు ఉంటాయి మొత్తం. చూడండి ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఇక్కడ లేడీస్ ను కూడా తీసుకొచ్చి ఈ తల్లి ఏడుస్తా ఉంది. ఎక్కడ ఉంది? అక్కడ ఏడుస్తా ఉన్నది. ఆమె షాప్ మొత్తం కూలగొట్టిరు. ఇక్కడ 20 షాపులు, అక్కడ ఇంకొక 20 షాపులు, 40 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నారు, ఇవాళ అందరికి ఇట్లనే న్యాయం చేస్తున్నావా నువ్వు? హైడ్రా పేరుతో కావచ్చు, బుల్డోజర్ పేరుతో కావచ్చు, నువ్వు తీసేస్తా ఉన్నావా? అందరి ఇళ్ళని అట్టే తీసేస్తా ఉన్నావా? వీళ్ళ బ్రతికేంది ఇప్పుడు? సడన్ గా ఫుట్పాత్ మీద పెట్టుకుంటున్నారా అంటే వీళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉండి పెట్టుకుంటున్నారా, లేక పెట్టుకున్నారా? గతంలో మీరు నోటీసులు అయితే ఇవ్వాలి కదా మరి. అట్లాంటప్పుడు కనీసం హఠాత్తుగా 9:45 వచ్చి కూల్ చేస్తాం అంటే అదే ఎంతవరకు న్యాయం అది? కనీసం ఒక రోజు ముందు నోటీసులు ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఆ రేకులో, ఆ ఇనుమో, లేకుంటే ఆ సామానో, కనీసం ఆ పూలో ఇంకొకటికన్నా అమ్ముకునేటోరు కదా, లేకుంటే మార్కెట్లో రిటర్న్ చేసుకునేటోళ్ళు కదా. ఇలా ఏ షాప్ చూసినా కొన్ని వేల రూపాయల నష్టం జరిగింది. రండి ఒకసారి అక్కడి వరకు వెళ్ళొద్దండి, ముందు వరకు వెళ్ళొద్దని రండి. చూడండి ఒకసారి మీరు ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా చిరు వ్యాపారులు పెట్టుకునేటువంటిది. ఇదంతా కూడా ఆ ఇనుము అయితే ఏంది, పైన చూడండి ఆ వైర్లు కూడా ఎక్కడికక్కడ తెగి కింద పడ్డాయి మొత్తం. కరెంట్ షాక్ తగిలితే పరిస్థితి ఏంది ఇక్కడ? చూడండి ఒకసారి. ఇదంతా కూడా రేకులు ఎక్కడికక్కడ కూలగొట్టినటువంటి పరిస్థితి. అక్కడ వరకు కూడా చూడండి, తోపుడు బండ్లు అయితే ఏంది, పాప రేకులు అయితే ఏందిగో, ఫ్రిడ్జ్ కూడా గుంజి బయట వేసారు. ఇక్కడ ఎక్కడికక్కడ మొత్తం అసలు పనికి రాకుండా చేసారు. అంతా పనికి రాకుండా. ఏం సామాన్ ఉందండి దీంట్లో? 4 కర్రలు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, గవే కదా పెట్టుకొని బతికేది వాళ్ళు. ఇగో ఇంకొక దగ్గర పెట్టుకోకుండా చూడండి, ఇనుపది టీ షాప్ కి సంబంధించింది అనుకుంటుంది. ఇంకో దగ్గర పెట్టుకోరాకుండా కూడా దాన్ని నాశనం చేసిరు. ఇది చూడండి చెప్పుల డబ్బా, ఇంకో దగ్గర పెట్టుకోరాదు ఇప్పుడు అది. ఇప్పుడు చూడండి, ఇగో ఇందాక మనకు చెప్పిన తల్లి అదే షాపు ఎదురుగా చూడండి ఒకసారి. అక్కడ ఇంత ఘోరమా మరి, ఇంత దుర్మార్గమా? అది చూడండి ఒకసారి. ఎక్కడికక్కడ అసలు బునియాది తీసిపోయారు ఇక్కడ మొత్తం.
బునియాద్ తీసిపోయినరు చూడండి. ఏమన్నా కనిపిస్తుందా ఇక్కడ? మొత్తం పూర్తిగా నేలమట్టం చేసిరు. ఇదంతా కూడా పూర్తిగా నేలమట్టం చేసింది గవర్నమెంట్ ఇవాళ. ఏంది, దేనికి సంకేతం ఇదంతా కూడా? ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇదేనా? పోనీ వాళ్ళకు పునరావాసం కల్పించి నువ్వు కూలగొడతావా, నేలమట్టం చేస్తావా, ఇంకోటి చేస్తావా అనేది తర్వాత విషయం. వాళ్ళేం పాకిస్తాన్ నుంచి వచ్చి పెట్టుకోలే కదా అక్కడ షాపులు. మన తెలంగాణ వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళే, మన కళ్ళ ముందర పుట్టి పెరిగిన వాళ్ళే కదా వీళ్ళందరూ. జీవనోపాధి కోసం వాళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకు ఇవాళ వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు అదంతా. వాటిని కూడా మీరు కూల్ చేస్తా అంటే ఎట్లా? రేపు ఇప్పుడు వాళ్ళ జీవనాధారం ఏంది? ఏడుస్తూ ఉన్నారు, అరిగోసలు పడతా ఉన్నారు. ఏం చెప్తా వాళ్ళకి సమాధానం ఇప్పుడు? దీని మీద తక్షణమే లోకల్ ఎమ్మెల్యే స్పందించాలి, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. దీని మీద వాళ్ళకి తక్షణమే పునరావాసం కల్పించండి. అరే గవర్నమెంట్ భూమి ఇంకా లేదా ఇక్కడ? ఆ గవర్నమెంట్ భూమిలో వాళ్ళకు ఇస్తే అయిపోతుండే కదా పునరావాసం. కనీసం ఒక 10 రోజుల ముందు వచ్చి ఇదే హడావుడితో చెప్పేసి 10 రోజుల తర్వాత మీరు తీసేసుకోండి, ఇంకో దగ్గర పెట్టుకోండి అంటే వాళ్ళు పెట్టుకుంటుండే కదా. ఇంత ఘోరంగానా మరి? అసలు చూడండి వీళ్ళు ఏం చేసుకోగలుగుతారు దీంట్లో? ఇప్పుడు ఏం చేసుకోగలుగుతారు దీంట్లో? ఏం జరిగింది? ఉన్నారా? అవును, అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నావా? ఏం జరిగింది? వచ్చి గులగొట్టేసి వెళ్ళిపోయారు సార్. అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మనం గులగొట్టేసి వెళ్ళిపోయారు. ఎట్లా బతాం మేము, ఎట్లా ఇది చేస్తాం? సడన్గా వచ్చి మొత్తం గులగొట్టి వెళ్ళిపోయారు సార్. చెప్పలేదు అసలు. ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నా సామాన్ తీసేది, సామాన్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ అక్కడ మొత్తం గులగొట్టి అడిగారు సార్. అక్క వాళ్ళు అడిగారు కానీ ఛాన్స్ కూడా ఇవ్వరు, టైం కూడా ఇవ్వలే. కావాలి టైం కూడా ఇవ్వలే వాళ్ళకు. తీసుకుంటాం బండి మీద తీసేస్తామన్న టైం కూడా ఇవ్వలే వాళ్ళకు. అక్క ఛాన్స్ బతిలాడి 2 బండ్లు తీసుకొచ్చి తీస్తాను. నా జీవితంలో ఎవరికి మొక్కకుండొచ్చు. బండరాయి కాలు కింద పడి ఇక్కడ లాగేత్తని చెప్పారు తప్పిపోయి పడిపోయి అయ్యో పాప అన్న మాట కూడా మాట్లాడలేదు. అంత దౌర్జన్యంగా కొట్టుపడారు బాబా. టైం కూడా అలా ఏమి ఇవ్వలేదు. 10:30కి టైంకి వచ్చారు. అదే 11:30 12 గంటల కథ మొత్తం వదిలిపడి చూసినాం కదా. అసలు ఏం మాట్లాడడానికి లేదు అసలు. రోడ్డు మీద పెట్టిపోయి అంతా శూన్యం అయిపోయింది ఇక్కడ అంతా కూడా. ఒక్కసారిగా వాళ్ళు పొద్దున అనుకున్నారా అసలు ఇవాళ మా షాపులన్నీ నేలమట్టం అయితే అనుకున్నారా? ఏదో అమ్ముకున్నారు. కాబట్టి ఒక్కొక్క షాప్ మీద కొన్ని వేల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఎందుకు ఇంత అనాలోచితంగా ఆలోచించిందో అర్థం కావట్లేదు. కనీసం వారికి పునరావాస కేంద్రం కల్పించకుండా, వేరే దగ్గర స్థలం చూపించకుండా, అరే నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అనుకోండి, కాసేపు మీరు ఫుట్పాత్ మీద పెట్టొద్దు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఉన్నది దేనికి? ఇవాళ మరి అన్ని అట్లనే తీసేస్తున్నారు. మీరు హైదరాబాద్లో ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి అన్ని షాపులను అట్లే తొలగిస్తూ ఉన్నారా? హైడ్రా పేరుతోని వాళ్ళు ఎన్ని అక్రమ కట్టడాలకు మీరు తావివ్వట్లేదు? ఇవాళ మూసీ పేరు మీద ఎన్ని అక్రమ కట్టడాలు కడతలేరు? అవన్నీ అట్లే కూల్ చేస్తూ ఉన్నదా గవర్నమెంట్? రాష్ట్రంలో ఇంకేం సమస్యలే లేవన్నట్టు, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏం సమస్యలే లేవన్నట్టు పొద్దున్నే వచ్చి పాపం పేద ప్రజల మీద పడ్డారు ఇవాళ. ఎందుకు ఇంత అక్కస్ మీకు? అంతేకాదు, ఇప్పుడు పూలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి కనీసం కొంత ముందు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఆ పూలు కనీసం వేరే వాళ్ళకి ఇచ్చుకునేటోళ్ళేమో, వేరే ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునేటోళ్ళేమో. ఏది లేకుండా అయిపోయింది. కనీసం వాళ్ళ ఒక కట్టె పుల్ల కూడా పనికొచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అక్కడ. చూడండి ఒకసారి, ఇదంతా ఎక్కడికక్కడ చూడండి, పీసులు అయిపోయినటువంటి పరిస్థితి. కట్టెలు కూడా ఏం చేసుకుంటారు దీంతో వాళ్ళు? కనీసం సమయం ఇచ్చి మీ సామాన్ మీరు ఇళ్లలో పెట్టుకోండి, తర్వాత ఎక్కడన్నా మీరు పెట్టుకుందారంటే కూడా వాళ్ళు పెట్టుకునేదేమో. లేడీ పోలీసులను తీసుకొచ్చి, వాళ్ళ బుల్డోజర్లను తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఇట్లా గుంజేస్తా ఉంటే వాళ్ళ గుండె దరక్కపోతా ఉన్నది. వాళ్ళ జీవనాధారం అదే కదా, వాళ్ళు దాని మీదనే కదా బ్రతికేది. వాళ్ళు పొద్దుగూకులు కష్టపడితే సాయంత్రం వరకు ఒక 500-1000 రూపాయలు వస్తాయి వాళ్ళకి. అవి తీసుకుపోయి మళ్ళీ తమ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి. ఇవాళ రేపటి నుంచి కూడా వాళ్ళకి అది కూడా లేదు కదా. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ కుటుంబం ఏంది? వాళ్ళ పిల్లలు ఏంది? వాళ్ళ చదువులు ఏంది? వాళ్ళ జీవనోపాధి ఏంది? ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించి వీరికి తక్షణమైన చర్యలు తీసుకొని పునరావాసాన్ని కల్పించండి. కోల్పోయిన ప్రతి షాపుకి కూడా మళ్ళీ ఇంకొక కొత్త షాపు కట్టివ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దీని మీద స్పందించి వెంటనే వచ్చి వీళ్ళని పరామర్శించండి, వీరికి తగిన భరోసానివ్వండి. దీని మీద స్పందించండి, తక్షణమే వాళ్ళకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించండి. ఇది వాళ్ళ డిమాండ్. ఇవాళ కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.
మాకైతే ఇప్పుడు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం సార్. మాకేదైనా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను సార్. నాకు అసలు ఏం బతకాలని కూడా అనిపించట్లేదు సార్. నాకైతే మస్తు ఏడుపు వస్తుంది.